జయలలిత విజయ ఉపన్యాసం మనం విన్నాం. ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ అక్కడ అన్నాడీఎంకే స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ నగేష్ ఉన్నారు. నగేష్ గారు, ఏమంటారు? జయలలిత చూసుకుంటే గెలుపైనా ఓటమైనా ఆమెదే రెస్పాన్సిబిలిటీ. మీ కమెంట్ ఏంటి? 128 సీట్లు ప్రస్తుతం ఆధిక్యతలో ఉంది. జయలలితది ఎలాంటి అనుమానం లేదు. ఇది ఘన విజయం. ఏంటంటే ఇన్ని హర్డల్స్ వచ్చినా కూడాను, ఇది కరప్షన్ హర్డల్స్ కానీ, జైలుకి వెళ్ళినా కానీ, దాని తర్వాత ఈ ఫ్రీ బీజ్ మీద ఇంత విమర్శలు వచ్చినా కానీ, ఆపోజిషన్ అంతా యునైట్ అయినా కానీ, అన్నీ ఇది చేసినా కూడా ఆవిడ గెలిచిందంటే డెఫినెట్లీ ప్రజల్లో పాపులారిటీ ఉంది. అదేంటంటే ఈ పాపులారిటీని గుడ్ గవర్నెన్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పటిదాకా ఉన్నది బ్యాడ్ గవర్నెన్స్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే డిస్ప్రపోర్షనల్ అసెట్స్ అనండి, ఇంకేదనండి. దాని తర్వాత పన్నీర్ సెల్వన్ని ముఖ్యమంత్రి ఏమిటి, ఆయన ఏమిటంటే ఆయన ముందు జీ హజూర్ కొట్టడం ఏంటి. సో ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చి, ఆవిడకి ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏంటంటే చూడాలి, ఇప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ లేదు. ఇప్పుడు జయలలిత గారి ఆరోగ్యం కూడా అంత బాగులేదు. సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ఈ 5 years డెవలప్ చేస్తే అనారోగ్యం కారణంగా చేయలేకపోయారు. ఎందుకైతే ఇప్పుడు స్టాలిన్ చేసిన మీటింగ్స్, స్టాలిన్ కానీ డిఎంకే చేసిన మీటింగ్స్ దాంట్లో సగం కూడా చేయలేకపోయారు. సో ముందు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఓవర్కమ్ కావాలంటే మరి సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ప్రొవైడ్ చేయాలి. ఒక గుడ్ గవర్నెన్స్, ఇది మంచి అవకాశం, ఇంతకన్నా మంచి అవకాశం. ఎందుకైతే ఒక ట్రెండ్ బ్రేక్ అయ్యింది. ఇది ఒకసారి డిఎంకే, ఒకసారి ఏడీఎంకే, ఒకసారి ఆ ట్రెండ్ బ్రేక్ చేసిందంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ అచీవ్మెంట్ ఫర్ విచ్ ఆమెను అభినందించాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు. ప్రస్తుతం మనతో చర్చలో సిపిఎం నేత వీరయ్య జాయిన్ అయ్యారు. వీరయ్య గారు, మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కేరళలో చూసుకుంటే అబ్సల్యూట్ మెజారిటీ ఎల్డీఎఫ్ కూటమి సాధిస్తుంది. వెస్ట్ బెంగాల్లో మాత్రం కనీసం సీట్స్ అన్న ఇంప్రూవ్ అవుతాయని అనుకున్నారు. సో లాస్ట్ టైంకు ఈ టైంకు పెద్ద కాంగ్రెస్తో కలిసిన ప్రయోజనం ఏం కనిపించట్లేదు. ఎందుకంటారు కారణం? అంటే వెస్ట్ బెంగాల్ పరిస్థితికి సంబంధించినంత వరకు సిపిఎం కూడా గెలుస్తుందనేటువంటి అంచనాతో అయితే ఏమీ లేదు. ముందు నుంచి కూడాను అలాంటి అంచనాల్లో కూడా లేవు. అయితే ఒకసారి క్యాంపెయిన్లో పోయిన తర్వాత మీడియాలో కూడా రకరకాల అంచనాలు వచ్చినాయి. అసలు మమతా బెనర్జీ ఓడిపోతుందనే అంచనాలు కొంతమంది చెప్పారు. లేదు, లెఫ్ట్ ఫ్రంట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందనేటువంటి అంచనాలు చెప్పారు. కానీ ఆచరణలో ఇప్పుడు చూసినప్పుడు మమతా బెనర్జీ మళ్ళీ యథాతథంగానే తన స్థానాన్ని నిలబెట్టుకొని గెలుపు వస్తున్నటువంటి ఫలితాలు మనకు కనపడతా ఉన్నాయి. అందుకని దీని నుంచి ఇప్పుడు రేపు సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి 23, 24. బహుశా సిపిఐ సమావేశాలు కూడా జరగవచ్చు. లెఫ్ట్ పార్టీస్ కూడా వీటిని లోతుగా సమీక్షించేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఒకటి, మమతా బెనర్జీ మొదట అధికారంలోకి వచ్చినప్పుడు లెఫ్ట్ ఫ్రంట్కు వ్యతిరేకంగా తాను చెప్పినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. వాటిల్లో లెఫ్ట్ ఏ మేరకు మళ్ళీ ప్రజల మద్దతు పునరుద్ధరించుకోగలిగింది అనేటువంటి అంశాలకు ఇదొక పరీక్షా సమయం అయింది. రెండోది, ఎలక్షన్స్ ఏ మేరకు డెమోక్రటిక్గా జరిగినాయి అనేది కూడా పెద్ద చర్చనీయాంశమే బెంగాల్కు సంబంధించినంత వరకు. అసలు ఓటింగ్కు వచ్చేటువంటి పరిస్థితి ఎన్ని ప్లేసుల్లో ఉంది, అసలు పోలింగ్ ఏజెంట్లనే నిలబెట్టనీయకుండా పోలింగ్ ఏజెంట్లను హత్య చేసినటువంటి ఘటనలు, ఇలాంటి వాతావరణంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ మేరకు డెమోక్రటిక్గా జరిగింది. అంటే ఇక్కడ ఒక చిన్న, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్స్ ఇలానే జరిగాయి, అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఉండేది, అప్పుడు కూడా స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి వెస్ట్ బెంగాల్లో లేదు, ఒక విధంగా సైంటిఫిక్ రిగ్గింగ్కు సిపిఎం పాల్పడేదన్న విమర్శలు ఉన్నాయి. ఒకటి, లెఫ్ట్ ఆ పని చేస్తే మీడియాలో చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉండాల్సింది. మనందరికీ తెలుసు 34 సంవత్సరాల్లో లెఫ్ట్ ఇట్లా రిగ్గింగ్ చేస్తోందని, అన్డెమోక్రటిక్ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పిన ఒక్క మీడియా సంస్థ కూడా లేదు. అందుకని 34 సంవత్సరాల తర్వాత లెఫ్ట్ ఓడిపోయినప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇది. మరి ఆ 34 ఏళ్లలో మొత్తం పార్టీల సంగతి వదిలేద్దాం, మీడియా కూడా చెప్పలేదు కదా. అందుకని అవి రాజకీయంగా చేసేటువంటి విమర్శలు ఉండొచ్చు లెఫ్ట్ మీద. బట్ లెఫ్ట్ ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్లో పూర్తి డెమోక్రటిక్గా ఎన్నికలు జరిగితే కూడా మమత ఓడిపోయి లెఫ్ట్ వచ్చేదా అని అంటే వచ్చేది కాదు. కాకపోతే లెఫ్ట్ పొజిషన్ ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అయితే అయి ఉండేదేమో. అందుకే ఆ మేరకే డెమోక్రటిక్గా జరిగితే జరగకపోతే వచ్చేటువంటి ఫలితాలకు ఉండేటువంటి డిఫరెన్స్ కూడా ఆ మేరకే. అందుకని ప్రజల నుంచి మమత అంత పూర్తిగా వేరుపడిపోయిందా అనంటే వేరుపడలేదు అనే అంచనా లెఫ్ట్కి ఉంది.
ముందు నుంచి కూడా, ఎందుకంటే లెఫ్ట్ గెలిచిపోతుందనే అంచనాతో ఎన్నికల బరిలోకి దిగలేదు. అయితే డిఫరెన్సు ఉన్న స్థానాలు కొంచెం ఇంప్రూవ్ అవుతాయి అనేది అనుకున్న మాట నిజం. అది కాలేదు. దానికి ఓన్లీ అన్డెమోక్రటిక్గా అనేక ప్రాంతాల్లో అన్డెమోక్రటిక్గా జరగడం కారణమా, లేకపోతే ఇంకా పరిశీలించుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయా, ఇవి రేపు కేంద్ర కమిటీ సమావేశాల్లో, సిపిఐ సిపిఎం సమావేశాల్లో పరిశీలించుకోవాల్సినటువంటి అంశం. కేరళలో అయితే స్పష్టమైన ఆధిక్యంలో మీరున్నారు. ఇంతకుముందు ఒక అంశంపై చర్చ జరిగింది. కేరళలో మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే 93 years క్లీన్ ఇమేజ్ ఉన్న అచ్యుతానందన్ను సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే కొంత ఆరోపణలు ఉన్న విజయన్ను సెలెక్ట్ చేసుకుంటారా అన్న చర్చ జరిగింది. సో ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కేంద్ర కమిటీ? లెఫ్ట్ పార్టీస్లో ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసుకొని పోయేటువంటి సాంప్రదాయం ఉండదు. అది ఎలక్షన్లు జరగాలి, మన రాజ్యాంగపరంగా కూడా ఎలక్షన్లు జరగాలి, శాసనసభ్యులు ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి, శాసనసభ పక్షం ఎన్నుకోవాలి. అందుకని ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఫలితాల తర్వాత మనం చూడాల్సిందే. లెఫ్ట్కి సంబంధించినంత వరకు కొన్ని ఫోరమ్స్ పాటిస్తారు. ఆ ఫోరమ్స్లో ఆ విధంగా డెమోక్రటిక్గా పార్టీలో నిర్ణయం కానీ లేదా లెజిస్లేచర్ పార్టీలో నిర్ణయం కానీ డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అందుకనే దాన్ని ముందుగా మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం. శ్రవణ్, మీరు చెప్పండి. ఇందాక ఇదే టాపిక్ మీద చర్చ జరిగింది. 93 years అచ్యుతానందన్ను, లెఫ్ట్ క్లీన్ ఇమేజ్ ఉన్న అచ్యుతానందన్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే పినరయి విజన్ సెలెక్ట్ చేసుకోవాలా? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే మంచి మెసేజ్ పబ్లిక్ వెళ్తుందంటారు? అంటే చాలామంది నాయకులు తప్పులు చేస్తూ ఉంటారు. సరే, వాటిని కరెక్షన్స్ వాళ్ళు కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. అచ్యుతానందన్ చాలా వృద్ధుడు, ఆయనకుండే పాజిటివ్స్ చాలా ఉన్నాయి. ఆయన వల్ల కూడా ఒక పాజిటివ్ అయ్యిండొచ్చు ఈ ఎలక్షన్లో. అయితే అట్లాంటి నాయకత్వంతో ముందుకు వెళ్ళడం కరెక్టా కాదా? ఇప్పుడు ఒక జనరేషనల్ చేంజ్ను సిపిఎం తీసుకువచ్చింది. కారత్ని తీసుకురావడం కావచ్చు, సీతారాం యేచూరిని తీసుకురావచ్చు. సో ఈ ట్రెండ్ ఇంకా వాళ్ళు కూడా మనం జనరేషన్ చేంజ్ అనుకుంటున్నా, వాళ్ళు 60sలో ఉన్నారు, 60sకి వచ్చేసినారు. ఇంకా ఇదేమో యంగ్ ఇండియా, దట్టు కేరళ లాంటి రాష్ట్రం చాలా చైతన్యవంతమైన రాష్ట్రం. అట్లాంటి ప్లేస్లో ఒకవేళ వాళ్ళ పార్టీ ఎవరిని డిసైడ్ చేసుకున్నా వాళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ వెస్ట్ బెంగాల్ లాంటి పరిణామాలు ఉత్పన్నం కాకూడదు కదా కేరళలో. అక్కడైతే కొంచెం బాగుంది పార్టీ, మళ్ళీ గెలిచింది 5 ఏళ్ల తర్వాత. కానీ వెస్ట్ బెంగాల్లో ఆ పరిస్థితి లేదు కదా. సో అందుకని డెఫినెట్గా ఎవరు వచ్చినా కూడా మా గతంలో చేసిన తప్పులు చేయకుండా వాళ్ళు డెఫినెట్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీ కూడా కంట్రోల్ చేస్తుందని అనుకుంటున్నా. అది అచ్యుతానందన్కి ఇచ్చినా లేకపోతే విజయన్కి ఇచ్చినా. విజయన్ మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ అట్లాంటి వ్యక్తి ఒకవేళ వచ్చినా కూడా భవిష్యత్తులో తప్పులు చేయకుండా చూస్తారు. ఈ సిస్టమ్ని ఏం చేస్తామంటే పూర్తి 100% ప్యూర్ నాయకులు చాలా చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఒకవేళ విజయన్ను సెలెక్ట్ చేసుకోగలిగినా కూడా ఆయన ద్వారా మళ్ళీ తప్పులు జరగకుండా డెఫినెట్గా ఆ పార్టీ చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు. ఒకవేళ అచ్యుతానందన్ పెట్టినా కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఆ పార్టీకి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. కేవలం ఇండివిజువల్స్ డెసిషన్, రీజనల్ పార్టీ లాగా డెసిషన్ తీసుకునే పార్టీ కాదు అది. వాళ్ళ పార్టీలో ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే కింది స్థాయి నుంచి పై స్థాయిగా జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా చర్చిస్తారు. వాళ్ళు అన్ని చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అచ్యుతానందన్ వచ్చినా కూడా పెద్ద సమస్య ఉండదు. డెప్యూటీగా విజయన్ లాంటి వాళ్ళని పెట్టుకొని అచ్యుతానంద్ మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని, నిజాయితీ పరుణ్ణి, కార్మిక నాయకుడిని పెట్టుకోగలిగితే డెఫినెట్గా ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది. సెకండ్ జనరేషన్ లీడర్షిప్ను కూడా ప్రమోట్ చేసుకుంటే ఆ పార్టీ సస్టైన్ అయ్యేందుకు, వాళ్ళ ద్వారా తప్పులు జరగకుండా చూసుకోగలిగితే భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకు